అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు అజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు కురువీరులు గరుడ గన్నేరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక
తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నిలపును నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీరఘురామ అంతయు నీవే హరి విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీరఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లగ్నమునంది మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం అది ఏ పెండికి అంకురార్పణం కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలము తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం
ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా, అప్పనయ్యనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, లోకువా చేయకు ఇంటి ఇంతులను, సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా, ఇంపుగా చూడవయ్యా. ఈ కళ్యాణానికి ఏర్పాటు చేసుకోవడం గల ముఖ్య కారణం వసంత కళ్యాణ మహోత్సవము. ఆ సందర్భంగా ఈరోజు శ్రీనివాస కళ్యాణం చేసుకోవాలని నా కోరికను ఆ దేవుడు మన్నించినందుకు కృతజ్ఞుని. నేను ఒక 6 నెలల క్రితం సాయిరెడ్డి గారి కొడుకు కోడలు ఇదే కళ్యాణం 84వ కళ్యాణం కేవలం గత 6 నెలల క్రితమే నన్ను వీళ్ళ వియ్యప్పుడు ఇన్వైట్ చేయడం జరిగింది. సాయిరెడ్డి గారి వియ్యప్పుడు నేను వెళ్ళాను. మహదానందంగా అనిపించింది. ఆ తర్వాత ఈ మధ్యలో గత 3 నెలల క్రితం నేను కూడా సంకల్పం చేసుకున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన సాయిరెడ్డి గారికి నేను కృతజ్ఞుని. సాయిరెడ్డి గారు నిజానికి నాకు 6 నెలల క్రితమే పరిచయం, కానీ అంటే మొగ చూపు, కానీ అంతకు ముందు సాయిరెడ్డి గారి గురించి నేను చాలాసార్లు విన్నాను. ఆయన వ్రతం
ఇంటింటికి వ్రతం పంపించడం, కాలనీలకు వ్రతం పంపించడం, ఇక్కడి నుంచి తిరుపతి వరకు కూడా పాదయాత్రలు లాంటివి చేయటం, చాలా సేవలు ఆయన చేశారు వెంకటేశ్వర స్వామికి సంబంధించి. ఇప్పుడు ఇది 101వ కళ్యాణం, ఇది 111 కళ్యాణాలతో ఈ దశ ముగుస్తుంది. తర్వాత మళ్ళీ నాకు తెలిసి సాయిరెడ్డి గారు ఇంకొక కార్యక్రమాన్ని కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ముందు రథంతో స్టార్ట్ చేశారు, తర్వాత కళ్యాణ మహోత్సవాలతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు సిద్దిపేటలో పెద్ద ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఆయన తన సొంత ఖర్చులతోటి. సో ఆయన ద్వారా మనకి శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించే అదృష్టం కలిగినందుకు సాయిరెడ్డి గారికి మరియు వాళ్ళ టీం అందరికీ కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటున్నాను. స్వామి యొక్క సంకల్పించినటువంటి మొత్తం 111 కళ్యాణాల్లో భాగంగా 101 కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమము నేను చేయట్లేదు, ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సంకల్పానుసారంగా ఆయన సేవకునిగా గోవిందదాసుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఏదైనా మీరు వెంకటరెడ్డి గారు నాకు కాదు కృతజ్ఞత చెప్పాల్సింది ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరునికే, వారికే అన్ని కూడా ఆ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం ఒక ఆయన యొక్క ఆజ్ఞతో మేము ఇక్కడికి వచ్చేసి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని సవినయంగా మీకు విన్నవించుకుంటున్నాం. ఈ కలియుగంలో మానవుడు తరించాలంటే కేవలం ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణ ఒకటే ఏకైక మార్గమని భావించి 2002 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 7 కోట్ల జప సమర్పణ అప్పటి నుండి ఇప్పటిదాకా జరుపుకుంటూ వచ్చేస్తున్నాం. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత మీ అందరికీ కూడా 24వ పర్యాయంగా 7 కోట్ల జపాన్ని రాసేటువంటి పుస్తకాలు ఇవ్వబడతాయి. వాటిని మీరు ఇంటికి తీసుకెళ్ళి ఒక 2 నెలల కాలంలో మీరు కానీ లేక మీ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరు ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా స్మరించి మీకైనా కోరికలు ఉంటే తీర్చుమని ప్రార్థించి స్వామి యొక్క నామాన్ని రాసి ఆ పుస్తకాన్ని ఒక 45 రోజుల్లో ఆ పుస్తకం పైన ఉన్నటువంటి అడ్రస్కి, మాకు అప్సిడూర్లో ఉన్నటువంటి అడ్రస్కి నేరుగా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ పంపించవలసిందిగా మనవి. వాటిని వచ్చేటువంటి గోకులాష్టమికి తిరుపతికి తీసుకెళ్ళి మీరు ఏ కోరికతోటి స్వామిని స్మరించిందో అది తీరాలని జపహోమాలు నిర్వహించి ఆ టీటీడీ వారి ఆధ్వర్యంలో స్వామికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత నమో వెంకటేశయ్య రథాన్ని కూడా ప్రారంభించి దాదాపు ఇప్పటికీ 16 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా రథయాత్ర చేశాం. ఆ తర్వాత శ్రీ వెంకటేశ మాసపత్రిక కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ తర్వాత 5 సంవత్సరాల క్రితం, ఇంకా 5 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండలేదు, ఈ 5 సంవత్సరాల క్రితం ఈ శ్రీనివాస కళ్యాణాలు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎవరైనా భక్తులు కళ్యాణం చేసుకోదలుచుకుంటే టీటీడీ వారే రావాలి, వారే కళ్యాణాన్ని నిర్వహించాలంటే చాలా కష్టం. కానీ మేము ఆ లోటును తీర్చే విధంగా టీటీడీ వారు కళ్యాణాన్ని నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్ని సెటప్లు కూడా తయారు చేసి ఉచితంగా అంటే కావలసిన ఏర్పాట్లు మీరు భక్తులు చేసుకుంటే వైకానస బ్రాహ్మణులతోటి తిరుమల కొండపైన కళ్యాణం ఏ పద్ధతిలో జరుగుతుందో అలాంటి పద్ధతిలోనే జరిపించి మీ అందరికీ కూడా ఆశీర్వాదము, స్వామివారి ఆశీర్వాదము పొందే విధంగా చూసుకుంటూ మీకు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటూ వెళ్ళడము మా బాధ్యత. ఇది 101వ కళ్యాణం. శ్రీమాన్ గుంటూరు వెంకటరెడ్డి సంజయరాణి దంపతులు వారి యొక్క 25వ పెళ్లి రోజు సందర్భంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి బంధుమిత్రులకి, కళ్యాణాన్ని వీక్షించినటువంటి పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు లభించాలని ఆశిస్తూ కళ్యాణాన్ని మొదలు పెడదాం. కళ్యాణ మధ్యలో
శ్రీమాన్ పవన్ కుమార్ వారి భార్య ఇద్దరు కూడా కళ్యాణ అన్నమాచార్య కీర్తనలు ఆలపిస్తారు, చాలా చక్కగా ఆలపిస్తారు. వాటిని ఆస్వాదిస్తుంటూ ఈ కళ్యాణాన్ని వీక్షించండి. కళ్యాణం నిర్వహించేవారు శ్రీమాన్ సదవన్ స్వామి వారు మాకు ఎన్నో కళ్యాణాలు నిర్వహించారు, అద్భుతంగా ఉంటుంది. అదొకటే మీ విన్నపము. మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా కట్టేయండి, స్విచ్ ఆఫ్ చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు దొరకదు. ఇది ఒక 2.5 గంటల కార్యక్రమం. ఆ భగవంతుడు కూడా మనకు చల్లని వాతావరణాన్ని, మనమందరం కూడా కళ్యాణాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో చల్లని వాతావరణాన్ని మనకు కల్పించాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ కళ్యాణం పైన మాత్రమే మన దృష్టి ఉండే విధంగా మీరు ఉండండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు వీక్షిస్తున్నాం, అలాగనే వీక్షించండి. స్వామి నేను చెప్పినట్టు చెప్పండి. అందరూ అన్నారు ఓం నమో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అందరూ కళ్ళు మూసుకొని ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటూ ఈ మహామంత్రాన్ని అనాలి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పదాతి చక్రమే విష్ణుర్గోపానాభ్యః కర్మాణి పశ్యతే వ్రతాని వస్పదే ఇంద్రస్య యుజ్యస్య సఖా కృష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాగతం తత్తోకరక్షీ నివసత హృదయే మే స్వాంగ్రిభక్తిం వితన్వన్ హైమోర్ధముండ్రమదః గోత్రవారధివిధం శ్రీపత్రపుర్యాం స్థితం శ్రీకృష్ణార్యతాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం యస్యద్భృతవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం దిగ్నం విశరదం విశ్వక్సేనంతమాశ్రయే సోమస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః సూత్రానామన్యగుప్తానాం నేత్రం యత్తస్తరీకృతం సూత్రం వైఖాన్య సంబంధే భగవద్గర్భసోజనం నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా తస్మై శ్రీ విఘనసే నమః శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః సుందః శ్రీ కూర్మో దేవతా ఆసనే వినియోగః ప్రత్యత్వయా తదా లోకా దేవిత్వం విష్ణునాధృతా దేవి పవిత్రం గురుజాసనం అశేష జగదాధారం అనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానం కంపదే హరిం అనంతాసనాయ నమః యోగాసనాయ నమః యోగాసనాయ నమః కూర్మాసనాయ నమః. అందరూ 3 సార్లు భూమికి తాకి నమస్కారం చేసుకోండి. ఆచమ్య హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం కేశవ మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః
పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః దైవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవత ప్రాణాయామే వినియోగః. వచ్చిన భక్తులందరూ కూడా ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేయండి అందరూ. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరం బ్రహ్మభూర్భువస్సువరం. భక్తులందరూ కూడా వచ్చిన వారందరూ కూడా ఎడం చేతిలో కుడి చేతిని గోర్లించి కుడి తొడపైన అందరూ కూడా సంకల్ప ముద్రను పెట్టుకోండి. పీటల పైన కూర్చున్న వారికి అక్షతలు ఇస్తారు. ఎడం చేతిలో పుష్పాక్షతలు ఉంచుకొని కుడి చేతి పైన గోర్లించి కుడి తొడపైన సంకల్ప ముద్ర అంటాం. అందరు భక్తులు కూడా ఈ ప్రథమ సంకల్పాన్ని భగవంతుడి కోసంగా మనం కళ్యాణం చేసుకున్నప్పుడు ఆరంభంలో చెప్పేటటువంటి ప్రథమ సంకల్పం భక్త సంకల్పం భగవద్కి విశేషమైనటువంటి కళ్యాణోత్సవ క్రతువు ಎಂದು చెప్పేటటువంటి మొదటి సంకల్పం అన్నమాట. దీని ద్వారా ఈ కళ్యాణోత్సవాన్నంతా కూడా బ్రాహ్మణ ముఖత ఇది అంతా చేయిస్తున్నాము అని చెప్పేటటువంటి సంకల్పం. అందరూ కూడా శ్రద్ధా భక్తులతో స్వామివారిని చూస్తూ చక్కగా పలకండి. శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే 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 అర్థినా అర్థినా శ్రీవేంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః లక్ష్మీ లక్ష్మీ వల్లభ వల్లభ సంకల్ప సంకల్ప వల్లభాయ వల్లభాయ మహాత్మనే మహాత్మనే శ్రీమత్ శ్రీమత్ విఘనసే విఘనసే భూయాత్ భూయాత్ నిత్యశ్రీ నిత్యశ్రీ నిత్యమంగళం నిత్యమంగళం శ్రీ శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోః శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ఆజ్ఞయ అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ అస్య అస్య దేవదేవస్య దేవదేవస్య అఖిలాండ కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య అగణిత అగణిత అనేక అనేక దివ్య దివ్య అవతార శేషాచల నివాసః నివాసః అఖిలాండ కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకః నాయకః శ్రీదేవి శ్రీదేవి భూదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర కృపా కటాక్ష కృపా కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మయా సహ మమ మమ సహ కుటుంబానాం సర్వేషాం క్షేమ క్షేమ ధైర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష అభివృద్ధి సిద్ధ్యర్థం దిన ఉన్నత సిద్ధ్యర్థం సనాతన ఆర్షధర్మ కళ్యాణ మహోత్సవం వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆచార్య ముఖేన వయం కారయిష్యే. సాయి విజ్ఞానధేయస్య ధర్మపత్నీ సురేఖానాం సంపద్విజ్ఞానధేయస్య చైతన్యనామధేయస్య ప్రతిభా శరణీరెడ్డి నామదే ఆవాహయామి పుష్పేణ ఆసనం పరికల్పయామి స్నాపయామి ఓం
ఓం సూం ఓం జన్మః सरस्यो गन्धो गन्धर्वेश्वरिगद्यशः దైవో యో మానుషో గంధస్మరగద్యశః देविकासे लक्ष्मी विश्वक्सेनाय नमः శ్రీచందనం సమర్పయామి तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि యో యో నః ప్రచోదయాత్ ॐ विश्वक्सेनाय नमः శాంతాయ నమః हराय नमः నమోపదానాన్ని సమర్పయామి गोविन्द श्रीनिवास गोविन्द అనయా వాహనాది త్రయోదోపచారపుణ్యా సూత్రవదీయాసీత శ్రీశ్వక్సేనః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు యజ్ఞేన యజ్ఞమయ్యంత దేవాః तानि धर्माणि प्रथमान्यासन् దేహనాగం పరిమాణస్యతే पूर्वे साध्यासन्ति देवाः శ్రీవిశ్వక్సేనస్థానం ప్రవేశయామి गमनार्थं क्षेमाय अमरागमनाय च అసమన్యాహం పంచావరాన్ शुभाशुभतमः पूजा पूजनमा पुण्या पुण्यनमा मेद्या मेद्यनमा अमृता अमृतरसा బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః वेद्यजलं पुण्यं पावनं सर्वकारणं విష్ణుమాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినా समृद्धं यच्छान्द्रबोधं समामः प्रकीर्तिता ఊర్ధ్వాగ్రరాక్షసాచ్చిత్తే ఏతత్కర్మ విఘాతినః मयामि कुम्भेऽस्मिन् सामर्यं कुरु कर्मषु వృక్షరాజు సమద్భూతా శాఖాయాః పల్లవధ్వజः कुम्भेश्वर्याणि सर्वदोषामवर्तये మారికేణ సమద్భూతా త్వనేత్ర హరసమ్మతా दुरितं सर्वं पापं पीडाञ्चमेव శ్రీరత్నాని దాశుషీ స్వాతి సవితా భగః चित्रमे महे కరకేవో పాంచభౌతికమావాహయామి सर्वतीर्थजनमावाहयामि ఏకే సదంవర్ణయే శాస్త్రం యజ్ఞయాః పాశామితదాః పురుత్రా కుంభేవం వరుణమావాహయామి గంగాం ప్రధనమావాహయామి గంగాది సర్వతీర్థజలాయ వరుణాయ నమః వరుణాయ నమః వరుణాయ నమః వరుణాయ నమః వరుణాయ నమః మంత్రస్నానం సమర్పయామి వరుణాయ నమః వస్త్రోత్రయావరణాద్యలంకారార్థం పుణ్యపుష్పాన్ని సమర్పయామి ఓం వరుణాయ నమః ఓం వచేనసే నమః ఓం గంగాంబరధరాయ నమః ఓం రాజస్పతయే నమః వరుణాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి వరుణాయ నమః పరిమళధూపమాఘ్రాపయామి వరుణాయ నమః దీపం దర్శయామి వరుణాయ నమః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఫలోపహారం నివేదయామి పానీయం సమర్పయామి ఆచమనిజం సమర్పయామి తాంబూలం సమర్పయామి మంగళ నీరాజనం దర్శయామి ఓం ఈశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి వరుణాయ నమః నీరాజనాది సర్వోపచారాన్ని సమర్పయామి ఏడు మంగళవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద బ్రహ్మభూర్భువస్సూరో మధ్యమయా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభవిధోస్య దేవదేవస్యాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీమదఖిలలోక ఆశ్చర్యకర సౌందర్య లీలా విలాస విభ్రమా విభావ హేతుర్భూత దివ్య మంగళ విగ్రహస్య నిగ నిగాయమాన దివ్య కపోల మండలస్య అచ్యుతం ప్రజాపతి ప్రియతా ప్రజాపతి ఓం శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈదయః వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాభ్యః ధర్మాదిహారయంతో కర్మాణి పశ్చిమయతో ప్రదాని పస్పసి విపద్యమోదాన్ కుర్వాతుం సస్యమిద్ధతి విష్ణోర్జన్ పరమం పదం సంప్రాశ్చామృషా ప్రజామాయుద్ధరక్షా పరిప్రసూతో పితమానిహమారిషదు సునీనాకం సునికుంభిణాం యద్ధరకం సునిభ్యః సత్యప్రపసాప ఆగం సుది జన్మాన సుదయః పావకా వినోదాత్రవినసస్వరస్య త్రవినోదాస్సమరస్య ప్రియే కృషసామేత్యగ్రే ఆగం దేవేభ్యో విదదాత్యాయం మృసింద్రమా ఆస్తిర్విషు శరదో వర్ధమానశ్చదం హే మంతాంశుతమవసంతానం ఇంద్రాగ్ని సవితా బృహస్పతిశ్రుతాయుషామభిషేకర్నిషజ్ఞా ఆహిరంజతాదరత్యన్యమస్మై ధ్యామస్వామం సనుయామవాజమానో మంత్రం
सरथेहोपजातम् भक्तुं मदगोष्वन्दना भूतांशोऽश्विनो काममप्रा बृहस्पतिमित्रं दानाय चोदयात् विष्णुकं सरस्वतीकं सवितारं च मादिनं प्रजासिनी बालेया भागाया सरस्वती रामी पक्वबोधये वरुणानि स्वस्तये हृदा कीरिणा मन्यमानो मर्त्यं मर्त्योजोहवीनि यातवेदो यशो अस्मासु देहि प्रजाभिरग्ने अमृतमस्याः यस्मै त्वं सुकृते दातवेदो लोकमग्ने कृणवस्यो नमः नगं समुद्रिणं वेदवन्तं गोमन्तकं नशने स्वस्ति कल्यं प्रजाग्ने गोपाया प्रदत्ताय जीवसे दृश्यमानाञ्चामृते सत्ये प्रजाहिपोत्सवार्थिञ्च कर्मणि तदङ्गभूतक्रियमाण सर्वकर्मसु परिपूर्ण भगवदनुग्रह सिद्ध्यर्थं समस्त श्रेयः अभिवृद्धिसिद्ध्यर्थं दिन दिन भगवत् कैंकर्य सेवा भाग्याभिवृद्धि सिद्ध्यर्थम अद्य क्रियमाण वैवाहिकोत्सवार्थिञ्च कर्मणि सर्वत्र द्रव्य शुद्ध्यर्थम ओम पुण्याहं भवन्तु प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पूर्वोक्त संकल्पित मार्गेण पूर्वोक्त देवयजन कर्मणि ओम पुण्याहं स्वस्ति भवन्तु प्रवन्तु स्वस्ति एतत् देवयजन कर्मणि ओम पुण्याहं स्वस्ति भवन्तु प्रवन्तु स्वस्ति शिवजातन भोगस्पृश तत्वचं मे सर्वागुम अग्निगुम रप्सुषदो यदीस्तस्मादापो अनुष्ठना मकस्कन्नमाना अभिव्रतमोहिकम् इन्द्रावसिक्तिविद्देवीस्तस्मात् त्वार्नाम मोहितं वा एको देवो देवा अमन्त्रभव स्वस्तरे अभिदिनो रुद्रप्राक्तम् अशमः प्राणवरुणा स्वस्ति भक्ति देवते स्वस्तिनो अर्धे स्वस्ति भक्तामनसरे मसूर्याचन्द्रमसरा आविवा చెడు బాధ కష్టము సుఖము అన్ని స్వామి పాదాల దగ్గర పెట్టి రెండు చేతులకి స్వామికి నమస్కరిస్తే సర్వం మనల్ని చక్కగా చూసుకుంటాడు స్వామి. ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే అన్ని ఇచ్చింది స్వామి కదా, కష్టమైన సుఖమైన. రెండు చేతులకి నమస్కారం చేయండి, ఒక్కసారి గట్టిగా గోవిందా చెప్పండి. ఫోటోగ్రాఫ్ ఫోటోస్ తీసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవిందా, సంకీర్తన ప్రియ గోవింద,
వేద ప్రియ గోవింద, వాద్య ప్రియ గోవింద, గోవింద శరణు ఘోష ప్రియ గోవింద, లక్ష్మీ రమణ గోవింద. सर्वे रक्षन्तु. ब्रह्मवक्षसः पितॄणां श्रोत्रं विष्णुर्मनः. ॐ धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरः प्रचोदयात्. हरिणीं रक्षाबन्धनकारणमासिकिल्परे सुतरे स्वाहा. विघ्नादेशो प्रसादा विद्रो मया दुःखाद्यमो वरुणो विक्रमात्. श्रीरोदक्षयाप्ति सर्वा आद्यमूलाद्य सम्यक् सुमनसः सर्वे रक्षन्तु. स्वस्ति नः विशस्पतिपुत्रः दुर्गो वशी ऋषेन्द्रः प्रजे पुनः स्वस्ति नः अभयङ्करः. सत्यात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय सदस्तमविदे सर्वसिद्धये सर्वशेषिणे सुलभाय सुशीलाय वेङ्कटेशाय नमः. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, భాద్రీ రమణ గోవింద. ఆ కాలాన్ని శాసించేటటువంటి వాడు భగవంతుడు అనమాట. మనకి కాలో హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో అని చెప్పి పురాణ వచనం చెప్తుంది. కాలంలో సుఖాలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, శోకములు వస్తాయి. మరి వీటన్నిటిని ఎలా అధిగమించేది, మానవుడికి కావాలి అనుకునేటటువంటివి ఏ విధంగా అయ్యా ఖచ్చితంగా పొందగలిగేటటువంటి అవకాశం దొరికేది ఏ విధంగా దొరుకుతుందంటే ఆ కాలాన్ని అసలు ఎవరైతే సృష్టించాడో ఆయన్ని మనం సేవించాలన్నమాట. ఆ స్వామి సేవ చేస్తే తప్పక కలుగుతుందన్నమాట. మనం అనుకునేటటువంటి ఏ పనైనా జరిగి తీరుతుందన్నమాట. కానీ అది మనకి హితమని మనకు అనిపించకపోవచ్చు, కానీ భగవంతుడు ఇచ్చే ప్రతిదీ మనకి హితం కలుగుతుంది. ఆ హితం కలిగేటటువంటి విధంగా భగవంతుడి సేవ మనం చేయాలి. ఆ సేవనే మనము ఈనాడు శ్రీనివాస భక్తులు అసలు కళ్ళకి ముందుకు రాలా. ఏ యొక్క భక్తుడికి కలియుగంలో మనస్సు చంచలంగా ఉంటుందంట, కానీ మనస్సుతో ఒక్క క్షణం మాత్రమైనా కూడా భగవంతుని గనక ఈ విధంగా శ్రద్ధతో గనక భగవంతుని ప్రార్థన చేస్తే ఆ క్షణం మాత్రమైనా భగవంతుడు తప్పక వచ్చి తీరుతాడు అని. అది అర్చాస్వరూపానికి ఉన్నటువంటి సౌలభ్యం. ఆ అర్చాస్వరూపమే ఇక్కడ మనకి విగ్రహ రూపంలో ఉంది అని మనం భావిస్తాం, కానీ అది విగ్రహం కాదు, భగవంతుడే అనేటటువంటిది మనందరం కూడా భావించాలన్నమాట. గోవింద అందరూ కూడా మంచి కీర్తనని ఆలకిస్తూ భగవంతుడి యొక్క కైంకర్యాన్ని చక్కగా వీక్షించండి.
అట్టే మహిమయే వరుదో అమృతము చుట్టమట జ్ఞాని కోరిన వయస్సు ఈ చూడమ్మ సతులాల శోభాన పాడయమ్మ కూడున్నది सूर्यस्य रश्मिभिः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् इमामे अग्निष्टकानेन वसन्ते काचिदसहस्रञ्चायुधञ्चमिदञ्चप्रैकञ्चार्बुदञ्चमदर्श्यान्तश्चवरार्धस्येमामे अग्निष्टकानेन वसन्तो अस्मिन् समित्सु सर्वान् देवान् आवाहयामि अनितेन मन्यस्व सरस्वतेन मन्यस्व षष्टिशतसहस्राण्यक्षप्रतमानया आत्मादात्मेदस्येनेभ्यस्वर्धसुजेद्धवर्धेथास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्धसेनान्नात् इत्थ प्रक्षेपणमुहूर्तस्सुमुहूर्तो अस्तु स्वाहा 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 दातवेदः पुरस्तादग्निर्मं क्रियमाणं यथेदं वा सत्यस्यास्तात्मयानां सोमाय स्वाहा यज्ञाय स्वाहा तस्वेभ्यो देवेभ्य स्वाहा देवेभ्य स्वाहा ओम स्वाहा ओम स्वस्त्रुरेभ्यो देवश्रीमहि स्वाहा कर्माणस्वेनो प्रधानपुष्पे स्वाहा परमं पदं सदा पश्यन्ति सूरयः देवलक्षराजः स्वाहा प्रासोविपन्यबोधात् प्रवाहं सस्मिन्धरे विष्णोर्गे परमपदं स्वाहा भू स्वाहा 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 भूर्भुवस्सु स्वाहा संधेमात्वज्योषगम्राश्यवदस्यदिपत्न्या संधेमात्वज्योषम् अथापनीतं परमं पवित्रं श्रीश्रीज्ञादितमस्वरम् आपत्पादावनेकने संतं नाशयन्तु मे मधुरिमागं समेत पश्यता सौभाग्यमस्यैरत्वाजातास्तं विपरेतना त्वमिन्द्रमेध्वस्तु पुत्रागं सुभगां कृणो स्यां पुत्रानादेहि मे कारेतना आयुष्रियं धन्यं सुमङ्गलं यशस्विनं यशपुत्रमविघ्नं कामयते पुत्रग्नीं लक्ष्म्यन्तामस्यै सवितस्सुवा मदनो मदव्येन परमेनान्नाद्येन वीर्येण
परमो योगे योगे तवस्तरं वाजे वाजे हवामहे చిన్నో దేవీన విష్ణయ విభవం అంతా కూడా ఎవరి వల్ల వచ్చిందయ్యా అంటే ఆ అమ్మవారి వల్లే, ఆ స్వామివారి. అందరికన్నా బాగా రెడీ అయ్యేటువంటి వాళ్ళు ఆడవారి అని చెప్పి అంటుంటారు. అవునా కాదండి? ఒప్పుకోవచ్చా లేదా? అంటే సౌందర్యం అంతా కూడా కనిపించాలి చక్కగా ఎదుటి వారికి భావించాలని కాదు, వారు ఆ విధంగా సిద్ధమయ్యేది. గోవింద చక్కగా చిన్న పిల్లలు బాగా పలుకుతున్నారండి, పెద్దవాళ్ళు అనుమానాస్పదంగా పలుకుతూ ఉన్నారు. అట్లా పలకకూడదు. గోవింద నామాన్ని గట్టిగా పలకాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి పలకాలి. శ్రీమన్నారాయణుడికి కరకముల హస్తములలో మనుష్యేషు పూజాసం దౌర్ఘేన భవ్యా మాతా రుద్రాణాం కవినామసో నాగస్వసాదిత్యానామృతస్య నాభిః ప్రణవోసం చికివిదేవనాయ మాగామనానందం తన్మాక్షాగతస్య దేశీగతన్నమూర్చందాః గోదాన ప్రత్యామ్నాయ యథాశక్తి దక్షిణాదానం సమర్పయామి. తదేవ లగ్నం సుదిస్మరామి. సావధాన సుముహూర్తాప్యధ్వరే క్షీరాన్నం ప్రతిపాదయత్యధిగతం దిష్ట్యా వధూభ్యః స్వయం కృత్వాత్మానమవాతరక్షితితలే యోసౌ చతుర్థా హరిః సశ్రీమాన్ జగదేకమోహనవపుర్దద్యాత్ సదా మంగళం. సావధాన ముహూర్తే సావధాన సులగ్నే త్రయస్త్రింశత్కోటి దేవతా సంఘాః షోడశచంద్రాః శుభయేకాదశస్థానఫలదాః సుప్రసన్నాః సుముహూర్తాః భవంతు. ఓం అఘోర యక్షణ పరిజ్ఞేయ దివామయజ్ఞస్తు వనాః సువర్షాః దేవసో దేవకామాస్యో నాశినో భవంతిపదే శక్తిరస్పదే. ఓం ధ్రువంతే రావణమో ధ్రువంతే ఓం బృహస్పతిః ధ్రువం ధ్రువేణ హవిషా విశోమం ప్రధానసే. ధ్రువంతే రాజావరుణా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్రువేణ హవిషా విశోమం ప్రధానసే. ధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. సుమంతాదేశానస్య దక్షిణి వరేభిర్వర్షణారగవః సంనుబంధాయే విస్సఖాయో బృహస్పతి ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం గరుడధ్వజ సమేతాయ విద్యాయ పరమాత్మనే లక్ష్మీనాథాజమంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, భాద్రీరమణ గోవింద.
లక్ష్మీరమణ గోవింద సామ అథర్వ వేదాధ్యాయిని చతుస్సాగర పర్యంతం అమ్మవారు ఈ అమ్మవారి అని చెప్పి అట్టి లక్ష్మీదేవిని స్వామికి ఇస్తున్నానయ్యా అని చెప్పి ఆ అమ్మవారు ఏ నక్షత్రంలో పుట్టిందో దాన్ని గురించి చెప్పి ఉన్నాం. అదే విధంగా మరొక అమ్మవారు భూదేవి అంట. ఈ భూమినంతా కూడా మనందరం చూస్తున్నాం. ఆ భూమి సముద్రానికి మధ్యలో ఉందన్నమాట. గో బ్రాహ్మణేభ్య శుభం భవతు, వాళ్ళిద్దరూ కనుక చక్కగా బాగున్నట్లయితే శోభ కలుగుతుంది అనేటటువంటిది వేదం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది అనమాట. అంటే అమ్మవారు ఆ స్వామివారి యొక్క దివ్యమని నేను చెప్తాను. ఆ చెప్పినటువంటి మంత్రాన్ని అందరూ పలికి ఆ జిగీషయ కన్యా సాలంకృత సాధ్వీ సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే విశ్వంభర సర్వభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః గట్టి మేడం. ఓం ప్రజాపతి శ్రియామ్యసః నామస్య తృప్తిమానం ప్రతిగ్రహే సత్యమాభరత్న దక్షిణా గోవింద. ఓం ప్రజాపతిశ్వమగం రాజా నమస్సృజత బాణహస్తే కురుతా మాంగళ్యం తత్వనానేన లోకరక్షణ హేతునా ప్రజాపతిశ్వమగం రాజా నమస్సృజత బాణహస్తే కురుతా రాజా నమస్కృత హస్తే కురుత లోకరక్షణ హేతునా విష్ణోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యం సహజం ఆయుష్యమగ్రియం ప్రతిమంత్రసుభ్రజ్ఞోపవీతం పరమస్తు నమస్మై ప్రతిమంత్రాప్యాయుధావర్తధా బ్రహ్మవర్తధా శ్రీనవ్యజ్ఞోపవీతం దదామి తే. సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం శ్రీకోటిరాసనేతాయ నిత్యాయ పరమాత్మనే ధనోక్షితమాదాయ లక్ష్మీనాథాయ మంగళం
కళ్యాణ రామ నామవతనిది రామముని వేదేను చామనవల్లవతడు చామ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ హరి పేరాతనికి హరి నీక్షణము నీవు హరిగా చెటాను నీవు హరి జగది సాయి జగది కరుణవు నీవు వెలసి నీరికి పేరు కళ్యాణ జగజనాభుడతడు జగజముఖి నీవు కలమేలు మంగముని నలవేతాను ఇలలో శ్రీ వెంకటేశుని దురానమోచి ఇలలో శ్రీ వెంకటేశుని దురానమోచి పిలిచి పేరు చెప్పే పేరు వరమొకటి కళ్యాణమమ్మ 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 నిలమూడు శోభనాలు నీకు నటని కేరగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ
గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చినే తోడే రాధై మాధవుణ్ణి చేరినే తోడే రాధై మాధవుణ్ణి చేరినే మానవాచిని పెరుమాల్ని మెచ్చినే మానవాచిని పెరుమాల్ని మెచ్చినే మాలమార్చని పెరుమాల్ని మెచ్చని మాలమార్చని పెరుమాల్ని మెచ్చని మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చని మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చని బోధలే రాధై మాధవుణ్ణి చేరి బోధలే రాధై మాధవుణ్ణి చేరి మాలమార్చని పెరుమాల్ని మెచ్చని మాలమార్చని పెరుమాల్ని మెచ్చని తులసివనమట నీ జన్మస్థలమట ఆ సీతమ్మలాగి నీవు అయోనిజమట తులసివనమట నీ జన్మస్థలమట ఆ సీతమ్మలాగి నీవు అయోనిజమట రంగవిపుడట శ్రీరంగ సగుడట శేష సాయి అయ్యి శ్రీరంగమంది వెలసెగా రంగవిపుడట శ్రీరంగ సగుడట శేష సాయి అయ్యి శ్రీరంగమంది వెలసెగా ఆడి చూడి కొడుక ఆడి ఆడి చూడి కొడుక కోరి నిన్ను వెలసెగా మానవాసిని పెరుమాల్ని మెచ్చని మానవాసిని పెరుమాల్ని మెచ్చని పూలు గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చని పూలు గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చని మాల మార్చని పెరుమాల్ని మెచ్చని మాల మార్చని పెరుమాల్ని మెచ్చని తిరుప్పావట తీయనైన పదమట తిరుప్పావట తీయనైన పదమట పదమును మార్గము కది చూపిగా ఆండాలు నిన్ను చేరి ఆల్వారి వేసగా ఆండాలు నిన్ను చేరి
పేరుగల చివరాయి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు చివరాయి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళని పెళ్లి కూతురు పేరంటాళ్ళని పెళ్లి కూతురు నువ్వు పేరు వచ్చ సిక్కుమని పెళ్లి కూతురు పెళ్లి కలగాల పెళ్లి కూతురు కొత్త పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పెళ్లి కలగాల పెళ్లి కూతురు కొత్త పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పెద్దనే పెద్ద తురుము పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పెద్దనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడు పెట్టెన చీరలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను పడి పెట్టిన విధానమైన పెళ్లి కూతురు పిలికిట ధనాల పెళ్లి కూతురు కొత్త విడమరలి కౌవేరి పెళ్లి కూతురు పిలికిట ధనాల పెళ్లి కూతురు కొత్త విడమరలి కౌవేరి పెళ్లి కూతురు नमो पजम्बै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः शरदि भूतेषु गुहायां विश्वमूर्तिषु यज्ञस्यं वशत्कारस्तमिन्द्रस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मत्वं प्रजापतिः आपः पूज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सु वरो अतीतं विष्णवे चरन्निर्भवति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते स्तोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णुः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मीः प्रचोदयात् ॐ धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि धराः प्रचोदयात् ॐ त्रिपथनाथाय विद्महे श्रीनिवासाय धीमहि श्रीनिवासः प्रचोदयात् ॐ श्रीभूसक्त्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि नीलाः प्रचोदयात् वैखानसाय विद्महे विष्णुजाताय धीमहि विखरसः प्रचोदयात् ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यश्च भवस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु अस्य देवदेवस्य अखिलाण्डविनायकस्य श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवे मंत्रलोपे तंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे काल विपर्यासे कर्म विपर्यासे सर्वं साङ्गं
యథా న్యాయమనుష్ఠితం భూయాతి భవంతః శ్రీమంతో మహాంతో గృహంతో తథాస్తు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీ అఖిలలోక ఆశ్చర్యకర సౌందర్య లీలా విలాస విభ్రమావిర్భావ హేతుర్భూత దివ్యమంగళ విగ్రహాయ శ్రీదేవి భూదేవి సమేతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. విశేష వైవాహిక మహోత్సవేన యజమానస్య మనోభీష్ట సిద్ధిర్భూయాతి భవంతో మహాంతో గృహంతో. శ్రీ మహాలక్ష్మ్యాః దివ్యానుగ్రహేణ భారతదేశే సనాతన ఆర్ష ధర్మ రక్షణ సిద్ధిరస్తి భవంతః శ్రీమంతో మహాంతో గృహంతో. తథాస్తు. శ్రీ మహాలక్ష్మ్యాః దివ్యానుగ్రహేణ సమస్త శ్రేయోభివృద్ధిరస్తు. తథాస్తు. వైవాహిక కళ్యాణోత్సవేన వెంకటాద్రి సంస్థాన అధినాయకస్య శ్రీ వెంకటేశః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. తథాస్తు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భవ్యాయ మోతివర్యాయ పరిభూతాయ వాంగ్మినే యోగ ప్రభా సమేతాయ శ్రీమద్విఖనసే నమః. లక్ష్మీ వల్లభ సంకల్ప వల్లభాయ మహాత్మనే. దర్శించగలుగుతూ ఉన్నాం. ఆ స్వామివారి యొక్క దివ్యాశీస్సుల్ని వేదాశీర్వచనంతో మీ అందరికీ అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలి అంటే గోవింద నామాన్ని మీరందరూ ఒక్కసారి పలకాలి. మరి పలుకుతామా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక దేవదేవ గోవింద భక్తజన పారిజాత కలియుగ ప్రత్యక్ష నాయక గోవింద. సమస్త భక్త నివాస సమస్త శ్రేయ నివాస శ్రీ శ్రీనివాస గోవింద. కళ్యాణ ప్రియ గోవింద. గానప్రియ గోవింద. సంకీర్తన ప్రియ గోవింద. భక్తజన ప్రియ గోవింద. వెంకటనామ ప్రియ గోవింద. చక్కగా స్వామివారి కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి చూసిన వారందరూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ ఉన్న వారందరూ భగవంతుని చక్కగా ఇంకా మరింతగా దగ్గరగా చేరుకునేటటువంటి కైంకర్యాల్లో పాల్గొనాలి అని చెప్పి భావిస్తూ ఆ భగవంతుడు మీ అందరికీ కూడా ఈ దివ్యానుగ్రహాన్ని ఇక్కడికి వచ్చిన వారందరికీ ఇవ్వాలి అని చెప్పి ఆ వేదాశీర్వచనం ఇప్పుడు అందజేస్తున్నాం. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం వృషశైలాధిప ఏవ దైవతం నః వృషభాద్రీశ్వర ఏవ దైవతం నః ఫణిశైలాధిప ఏవ దైవతం నః భగవాన్ వెంకట ఏవ దైవతం నః శ్రీ శ్రీనివాస పరదైవతం నః శ్రీ శ్రీనివాస పరమం ధనం నః శ్రీ శ్రీనివాస కులదైవతం నః శ్రీ శ్రీనివాస పరమగతిర్నః భద్రాబ్జీ భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరీ కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేధాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ
क्षेमे त्रये प्रतिष्ठति श्रियमेवावरुन्धे सीते वाते पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य सीतो वातः क्षेममेवावरुन्धे महद्भ्यो नमः स्वामिनः स्वस्ति मंत्रार्थाः सत्याः सबलाः सद्विधि भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तु अस्य देवदेवस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः अनुग्रहेण एतत् कल्याणोत्सवे अत्र उपस्थितानाम् अत्र आगतानां सर्वेषां भक्तजनानां च क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य अष्टैश्वर्यं भूयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तो वेङ्कटेश्वर महामन्त्रपीठ अधीशस्य श्री श्रीनिवासस्य दिव्यानुग्रहेण उन्नतोन्नत श्रीनिवास कैङ्कर्य सेवा भाग्य सिद्धिर्भूयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तो भगवदनुग्रहेण समस्त श्रेयः अभिवृद्धिर्भूयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तो श्री वेंकटेश्वर स्वामी अनुग्रहेण यजमानस्य मनोभीष्ट सिद्धिः भूयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तो भारत देशे सनातन धर्म रक्षण सिद्धिर्भूयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तो नवो नवो भवति जायमानोऽह्नां केतुर्षसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमाश्चरति दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् गोविन्दाश्रित गोकुल वृन्द पावन जय जय परमानन्द गोविन्दाश्रित गोकुल वृन्द पावन जय जय परमानन्द హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచా వెంకటరమణ గోవింద యాంగిల్లో పెట్టుకోండి అంతే. గోవింద
హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మదహర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగర సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద నారాయణాద్రి గోవింద వృషభాద్రీశ గోవింద వృషపర్వతేశ గోవింద సప్త శైలేశ గోవింద సుప్రభాతరస గోవింద విశ్వరూప విభు గోవింద గోమాల రుచిర గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద